నమస్తే. నేను మీ రేవంత్ చలమల. సో, ఈ వీక్లీ మార్కెట్ అప్డేట్ ఏంటో చూద్దాము. ఈ వారంలో మార్కెట్‌లో చాలా సర్ప్రైజెస్ జరిగాయి. ఒకటి బడ్జెట్, రెండోది ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్, మూడోది ఆర్‌బీఐ మానిటరీ పాలసీ, అట్ ద సేమ్ టైమ్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్, మార్జిన్ రిలేటెడ్ ఇష్యూస్. సో, ఒక రకంగా చాలా యాక్టివిటీస్ మధ్యలో మార్కెట్ చాలా వోలటైల్‌గా మారింది. పోయిన వారం 24,800 దగ్గర క్లోజ్ అయిన మార్కెట్ ఆల్ ఆఫ్ ద సడెన్ 26,200కి వెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి 25,500కి వచ్చింది. మళ్ళీ వాళ్ళ క్లోజింగ్ 25,700. దేర్ ఇస్ హ్యూజ్ వోలటాలిటీ ఇన్ ద మార్కెట్. దాదాపుగా ఒక 1400 నుంచి 1500 పాయింట్ల మూవ్, హ్యూజ్. ఏది కింద నుంచి పైకి, మళ్ళీ అక్కడి నుంచి కిందకి ఇంకొక 500 పాయింట్లు, దాదాపుగా 2000 పాయింట్ల మూవ్ మనకి ఈ వారం రోజుల్లో మనం గమనించాం. ఎస్టీటీ హిట్ని చూసాం. హెచ్టీటీ హిట్ తర్వాత అది చాలా చిన్న విషయం అని మనం ఆ రోజే మాట్లాడుకున్నాం. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్సెస్ అనేవి ట్రేడర్స్కి మాత్రమే పరిమితం, ఇన్వెస్టర్స్కి పెద్దగా ఏం బాధించే విషయం కాదు. సో మార్కెట్ కూడా దాన్ని డైజెస్ట్ చేసుకుంటుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైం అనుకునే లోపలే యూఎస్ ట్రేడ్ డీల్ వచ్చేసింది. ఇట్ ఈస్ ఎ గుడ్ న్యూస్. ఫైన్ ప్రింట్ రాలేదు, బట్ సూనర్ ఇట్ విల్ ఆల్సో కమ్. బట్ మార్కెట్ మాత్రం పైకి పరిగెట్టట్లేదు. ఇది పెద్ద కన్సర్న్. అదేంటి, అసలు ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ తప్పించి మన భారతదేశానికి అసలు ఇంకో సమస్య లేదు అనుకుంటున్నాము. ఒకవైపు ఏమో మార్కెట్ ఏం పైకి వెళ్ళట్లేదు. దానికి గల కారణం ఐటీ. ఇండియన్ ఐటీ మనకి సోమవారమో లేకపోతే మనకి ట్రేడ్ డీల్ అయిపోయిన డే అనుకుంటా, ట్రేడ్ డీల్ అయిపోయిన డే దగ్గర నుంచి ఇప్పటికి దాదాపుగా 11% కరెక్షన్ జరిగింది. హోల్ స్టాక్ మార్కెట్ ఏం పైకి వెళ్తుంది, అది మాత్రం 11% కిందకు వచ్చింది. జస్ట్ ఇమాజిన్ ఇఫ్ ఐటీ కనుక ఈ ట్రేడ్ డీల్లో బెనిఫిట్ అయ్యి అది కూడా మూవ్ ఉంటే మనం ఇంకెక్కడో ఉండేవాళ్ళం, 26,000 దాటేసి ఉండేవాళ్ళు. మరి ఐటీకి ఏంటి ప్రాబ్లం, ట్రేడ్ డీల్ అది కూడా ఇంక్లూడెడ్ కదా అని అంటే, ఐటీ విషయంలో ఉండేటువంటి ఒక చిన్న సమస్య ఏఐ హిట్. ఏఐనే ఇప్పుడు కోడింగ్ కూడా చేస్తుందంట. ఏ కోడింగ్ చేస్తే మన మార్కెట్కి ఏంటి ప్రాబ్లం, దీన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇండియన్ ఐటీ సర్వీస్ ఓరియంటెడ్ సెగ్మెంట్. అంటే మనము ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ చేత కోడింగ్లు చేపిస్తూ ఉంటాం. ఆ కోడింగ్ చేయడానికి కావాల్సిన కాంట్రాక్టు రకరకాల కంట్రీస్ నుంచి మనకు ఆర్డర్స్ రూపంలో వస్తూ ఉంటాయి. ఇప్పుడు కోడింగ్ ఈజీ అయిపోతుంటే, కోడింగ్ కూడా ఏనే చేసేస్తూ ఉంటే మనకు ఆర్డర్స్ తగ్గిపోతాయి కదా. దాదాపుగా ఎస్టిమేషన్స్ ప్రకారం 9 నుంచి 11% వరకు కూడా ఆర్డర్ బుక్ తగ్గచ్చు అనేది ఒక ఎస్టిమేషన్ కనపడుతుంది. సో దీనివల్ల నెక్స్ట్ రానున్న 3 నుంచి 4 సంవత్సరాల వరకు ఇండియన్ ఐటీ సెగ్మెంట్ కొద్దిగా హిట్ తీసుకోవచ్చు, దానికి కన్సాలిడేట్ అయిపోవచ్చు, పెద్ద ఎత్తున రిటర్న్స్ ఏం రాకపోవచ్చు అని చెప్పేసి మార్కెట్లో రిపోర్ట్స్ కనపడుతున్నాయి. సో మరి ఇప్పుడు ఏంటి ఇండియన్ ఐటీ పరిస్థితి? రానున్న 4-5 సంవత్సరాలు సినిమా చూసుకుంటూ కూర్చోరు కదా. ఐ థింక్ ఆల్రెడీ ఇండియన్ ఐటీ ఈస్ గెటింగ్ ప్రిపేర్డ్. వాళ్ళకి తెలియకుండా ఏం కాదు ఇది జరిగింది, వాళ్ళకి తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. మరి మార్కెట్ అనుకున్నట్టుగా 3-4 ఏళ్ళు హిట్ తీసుకుంటుందని అయితే అనుకోవట్లేదు బలంగా. దీనికి కావాల్సినటువంటి చర్యల్ని, జాగ్రత్తలను ఆల్రెడీ చేపట్టేసి ఉంటుంది నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ దే ఆల్సో స్టార్టెడ్ అడాప్టింగ్ ద ఏఐ అని బలంగా నమ్ముతున్నాను. కానీ కాకపోతే వెన్ ఇట్ ఈస్ అండర్ ట్రయల్ అండ్ టెస్ట్ దాని బయటికి విషయం చెప్పరు కాబట్టి చెప్పట్లేదని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ హోపింగ్ దెర్ ఇస్ సంథింగ్ గుడ్ హ్యాపెనింగ్ బిహైండ్ ద స్క్రీన్. అంత మౌనంగా కూర్చుండే అంత డమ్ కాదు, బికాస్ వీఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఇన్ ద వరల్డ్ ఐటీ విషయంలో. అంత లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ నిద్రపోడు కదా. ఈ యాంగిల్ ఎవరు చూడట్లేదు. మనకు తెలియదు అంతే ఇక్కడ ఏం జరుగుతుందో. వన్ డే సడన్గా న్యూస్ వస్తుంది, మళ్ళీ పరిగెడుతుంది ఐటీ. సో మరి అంత బ్లైండ్గా ఉంటారా? అండ్ దే ఆర్ నాట్ గవర్నమెంట్, దే ఆర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్, దే ఆర్ మెంట్ ఫర్ మేకింగ్ మనీ. వాళ్ళ డబ్బులు పోతున్నట్టు చూస్తూ కూర్చోరు. కాబట్టి ఐ థింక్ వెరీ సూన్ మన వాళ్ళు కూడా దానికి సంబంధించి ఒక సొల్యూషన్ తోటి, ఏఐ అడాప్షన్ తోటి కనుక వచ్చినట్లయితే మళ్ళీ ఐటీ రికవరీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి పెద్ద బూస్ట్ ఇస్తుందేమో అని బలంగా నమ్ముతున్నారు. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇస్ ఫైన్, అది పెద్ద విషయం కాదు. ఇవాళ కాదు రేపు జరగాల్సింది, ఇది ఎక్స్పెక్టెడ్, ఇదంతా ఇది కొత్త విషయం ఏం కాదు. ఏ పార్ట్ ఆఫ్ ఇట్ ఇంకేం సమస్యలు లేవా అంటే, ఎస్ దెర్ ఆర్ నో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. ఈరోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ వచ్చింది. ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ ప్రకారం మనకి ఇంట్రెస్ట్ రేట్స్ హ్యావ్ స్టేడ్ న్యూట్రల్, పెంచలేదు తగ్గించలేదు. పెద్ద ఎత్తున సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఏం లేవు, మార్కెట్ దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంది. సో దానివల్ల మార్కెట్స్ కొద్దిగా స్టేబుల్ అయ్యే ప్రయత్నం అయితే చేశాయి. ఇంతట్లా ఐటీ పడుతున్నప్పటికీ కొంతవరకు మనకి మార్కెట్లో రిలయన్స్ బాగా సపోర్ట్ చేసింది. దాదాపుగా 7.5% మార్కెట్ ఈ ఒక్క వారంలో పైకి మూవ్ అయింది. హోల్ ఎనర్జీ ప్యాక్, ఆఫ్ కోర్స్ రిలయన్స్ ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి హోల్ ఐటీ ప్యాక్ ఎనర్జీ ప్యాక్ హ్యాస్ మూవ్డ్ బై 7.5%. దానివల్ల కొద్దిగా మన నిఫ్టీ కూడా 3.5% వరకు కూడా మూవ్ అయింది. హెవీ వెయిట్స్ కదా, మనకి సెకండ్ హైయెస్ట్ మార్కెట్ క్యాప్ ఉండేటువంటి కంపెనీ రిలయన్స్. సో అది బాగానే సపోర్ట్ చేసింది. అట్ ద సేమ్ టైం బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ కూడా 2.5% వరకు కూడా రిటర్న్ డెలివరీ చేసింది.
అట్ ద సేమ్ టైమ్ ఈరోజు కొద్దిగా ఎఫ్ఎంసీజీ వీటన్నిటిలో కూడా కొంతవరకు రికవరీ అయితే కనిపిస్తుంది. ఎక్సెప్ట్ దిస్ ఐటీ న్యూస్, జస్ట్ ఇమాజిన్ ఇఫ్ ఐటీ కనుక మనకి నెగిటివ్ సైడ్ లేకపోయి ఉండుంటే వీ వుడ్ హ్యావ్ సీన్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ బై దిస్ టైమ్. 26,000ని బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. సో దీన్ని ఎలా చూడాలి? ఇట్స్ టెంపరరీ ఎలిమెంట్ అగైన్. ఏంటి రేవంత్ ప్రతిసారి ఏదో టెంపరరీ హీట్, చిన్న విషయం చిన్నగానే చెప్తారు. అలా 11% పడ్డది అంటే మార్కెట్ 20 పడ్డ పరిస్థితులు కూడా ఉన్నాయి. రికవర్ కాలే. స్మాల్ క్యాప్ కూడా 20 పడ్డది, రికవర్ కాలే. మరి చిన్న విషయం చిన్నగానే చెప్తాను. ఐఎమ్ నాట్ సింగ్ ఇట్ హ్యాస్ అ బిగ్గర్ ప్రాబ్లం. మనం ఏమైనా కూర్చొని ఒక ఐటీలోనే పెట్టుబడులు పెట్టామా? ఆర్ వి ఇన్వెస్టింగ్ కంప్లీట్లీ 100% ఆఫ్ అవర్ పోర్ట్ఫోలియో ఇన్ ఐటీ? కాదు కదా. ఉంటే 10 ఉంటుందేమో, 12 ఉంటుందేమో, 15 ఉంటుందేమో, అంతే కదా. రెస్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో నిద్రపోదు కదా. రెస్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో విల్ కీప్ మూవింగ్ అప్. ఒక ఐటీ కిందకు వచ్చినంత మాత్రాన మన స్టాక్ మార్కెట్ ఏమి అయిపోతుంది. అండ్ ఐటీకి కూడా పెద్ద దెబ్బేం కాదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ డెఫినెట్లీ రీబౌండ్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దేర్ కుడ్ బి ఎ టెక్నికల్ బౌన్స్ ఇన్ ఐటీ. ఎందుకంటే అంత పడ్డ తర్వాత టెక్నికల్ బౌన్స్ అనేది సహజంగా జరుగుతుంది. దట్ టెక్నికల్ బౌన్స్ కెన్ మూవ్ అవర్ నిఫ్టీ ఆన్ ద హయ్యర్ సైడ్. దట్ డజంట్ మీన్ అగైన్ నిఫ్టీ విల్ ర్యాలీ దిస్ వీక్. నిఫ్టీ ఒక రేంజ్లో కన్సాలిడేట్ అవ్వడానికి చాలా హై ప్రాబబిలిటీస్ కనపడుతున్నాయి ఫర్ ద టైమ్ బీయింగ్. 25,500 లెవెల్ నుంచి 26,000 ప్లస్ ఆర్ మైనస్ ఫ్యూ పాయింట్స్ అటు ఇటు వేసుకోండి. ఆ రేంజ్లో కొద్దిగా కన్సాలిడేషన్ జరగడానికి అయితే ప్రాబిలిటీ కనపడుతుంది. మార్కెట్లో పెద్ద ఎత్తున టెన్షన్స్ లేవు, వాలటాలిటీ పెద్ద ఎత్తున లేదు. వాలటాలిటీ ఒకే ఒక విషయంలో ఉంది, అది కేవలం సిల్వర్ అండ్ గోల్డ్. సిల్వర్ అండ్ గోల్డ్కి సంబంధించి కూడా మార్జిన్స్ని పెంచేశారు ఐఈఎక్స్లో. సో ఇంత వాలటైల్గా మూవ్ అవటం గమనించిన తర్వాత 25% వరకు కూడా మార్జిన్స్ని పెంచేయడం కొంతవరకు సిల్వర్ అండ్ గోల్డ్ డిజిటల్గా అంటే ఐఏఎక్స్లో ట్రేడ్ చేసే ఫ్యూచర్స్ బయింగ్ చేసే వాళ్ళకి అది కొంచెం రిస్కీ ఎలిమెంట్గా మారుతుంది. దానివల్ల వాల్యూమ్స్లో తేడా వస్తుంది. సో కొద్దిగా పెరిగినట్టుగా పెరిగి మళ్ళీ అందుకే సిల్వర్లో మేబీ కొద్దిగా కరెక్షన్ కూడా జరిగినట్టుంది. గోల్డ్ అండ్ సిల్వర్ ఈస్ బికమింగ్ మోర్ వాలటైల్. సో దిస్ వాజ్ యాంటిసిపేటెడ్. మనం గోల్డ్ అండ్ సిల్వర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన స్టాండ్స్ చాలా క్లియర్గా తీసుకున్నాయి. వాలటైల్గానే ఉంటాయి. మనం పరిగెట్టే ప్రతి బస్సుని ఎక్కద్దు. పర్టికులర్గా బాగా ఓవర్ హీట్ అయిన బస్సును అస్సలు ఎక్కద్దు. అక్కడ వచ్చే రిటర్న్స్ అన్ని మనకి కాదని మనం ముందే అనుకున్నాం. బస్సు ఆగున్నప్పుడు ఎక్కుదాం, బస్సు పరిగెట్టేటప్పుడు ఎక్కితే మనం దాని కింద పడతామో బస్సులో పడతామో మనకు తెలియదు. ఎందుకు ఛాన్స్ తీసుకోవాలి? జీవితకాలం కష్టపడి సంపాదించే డబ్బులు కదా. వై షుడ్ వి టేక్ ఎ ఛాన్స్? జస్ట్ ఏదో పెరుగుతుంది అనుకునే వాళ్ళు తప్పించి నిజంగా బంగారం ఇంట్లో అవసరం ఉందనుకునే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు? పెరుగుతుంది అనుకునేవాళ్ళే మొత్తం కూడా. అదే మన ఎక్కడికో వెళ్ళిపోతుంది గోల్డ్, అట్లా ఉండదు. మన అవసరం ఏది అన్నది మనం చూసుకోవాలి. మనకి ఏది సూటబుల్లో చూసుకొని దాన్ని కొనుక్కోవాలి. గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మనం పెద్ద ఎత్తున కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే మళ్ళీ పెరగచ్చేమో, నేను కాదనట్లేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే బ్యాడ్ న్యూస్ అన్నీ తగ్గుతున్నాయి కానీ పెరుగుతాయని అనుకోవట్లేదు. ఏదైనా రిసెషన్ వస్తే మళ్ళీ పెరుగుద్ది. అప్పటి వరకైతే మాత్రం ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే కూల్ ఆఫ్ అయి ఉంది చాలా. ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ఫెయిర్ వాల్యూడా, ఇండియన్ స్టాక్ మార్కెట్ ఫెయిర్ వాల్యూడా? టు మీ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈస్ వెరీ ఫెయిర్ వాల్యూడ్. యూఎస్ స్టాక్ మార్కెట్ ఫెయిర్లీ వాల్యూడా, ఇండియన్ స్టాక్ మార్కెట్ ఫెయిర్లీ వాల్యూడ్ అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈస్ ఫెయిర్లీ వాల్యూడ్. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇండియన్ స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా స్ట్రాంగ్గా కనపడుతోంది. ఒక్కసారి మనకి ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ ఫైన్ ప్రింట్ కూడా బయటకు వస్తే క్లియర్గా ఒకసారి ఏ సెక్టార్స్ బలపడవచ్చు, ఇంపోర్ట్స్ వల్ల ఏ సెక్టార్స్ వీక్ అవ్వచ్చు, ఎక్స్పోర్ట్స్ వల్ల ఏ సెక్టార్స్ బలపడవచ్చు, వాటి సబ్ సెక్టార్స్ ఇంకేమేమి ఉంటే వాటన్నిటిని కూడా డీకోడ్ చేసుకొని వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుందాం. గుడ్ థింగ్ ఈజ్ మెజారిటీ ఆఫ్ ద సెక్టార్స్ అన్నీ కూడా మనకి ఇప్పుడు ఫెయిర్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి. అది ఒక మంచి విషయం. సో గోయింగ్ ఫర్దర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మార్కెట్ విల్ అగైన్ కన్సాలిడేట్ హియర్. అదేంటి ఇంకా మార్కెట్ మూవ్ అవ్వదా అంటే అవుతుంది. కొంచెం ఇష్యూస్ అండ్ రిజాల్వ్ అయిపోయినాయి అండ్ ఐటీ ఒక్కటే ప్రాబ్లం, ఇంకేం లేదు. ఐటీ ఐ థింక్ అది ఒక సెక్టార్ సంబంధించిన ప్రాబ్లం కాబట్టి ఫాస్ట్ రిజల్యూషన్ వస్తుందని నేను అనుకుంటున్నాను. గోయింగ్ ఫర్దర్ ఇండియన్ స్టాక్ మార్కెట్ విల్ మూవ్ హయ్యర్. And thanks for watching this video. Wait until for the next week for the next weekend review. Thank you.